నియామకం భర్తీలో వైకాపా హయాంలో నిబంధనలు ఉల్లంఘించారు. సున్నీ విషయాల నుంచి మత పెద్దలకు ప్రాతినిధ్యం లేదు. మాజీ ఎంపీ కేటగిరీ విస్మరణ. జూనియర్ న్యాయవాదుల ఎంపికలోని నిబంధనలకు తిరోధకాలు. ప్రభుత్వం ప్రకటన. వైకాపా హయాంలో నిబంధనలు ఉల్లంఘించి వక్ఫ్ బోర్డు నియమించారని త్వరలో నిబంధనలకు అనుగుణంగా సమర్థులు అర్హులైన సభ్యులతో వారం 10 రోజులు నియామకాలను చేపడతామని ప్రభుత్వం ప్రకటించి అప్పట్లో వక్ఫ్ బోర్డు నియామకానికి సంబంధించి కీలకమైన సున్నీ షియా మత పెద్దలకు ప్రాతినిధ్యం కల్పించలేదని పేర్కొంది. మాజీ ఎంపీని బోర్డులో చేర్చుకోవాల్సి ఉన్న ఈ కేటగిరీని విస్మరించారని తెలిపింది. బార్ కౌన్సిల్ కేటగిరీ నుంచి సరైన ప్రమాణాలు పాటించకుండా జూనియర్ న్యాయవాదులు ఎంపిక చేశారని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసి మార్చి 2023 నుంచి వక్ఫ్ బోర్డు కార్యకలాపాలు స్తంభించాయి. దీనికి తోడు వివిధ కోర్టుల్లో కేసుల కారణంగా చైర్మన్ ఎన్నిక చేపట్టలేదు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఎన్నికపైన హైకోర్టు స్టే విధించింది. వక్ఫ్ బోర్డు దీర్ఘకాలంగా పనిచేయకపోవడం, దాని చట్టబద్ధతను ప్రశ్నించి దాఖలైన రిపిటేషన్లు పెండింగ్లో ఉన్నాయి. వక్ఫ్ బోర్డు వ్యాజ్యాలను పరిష్కరించడానికి పాలనా కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించిన జీవో 47 ఉపసంహరించుకుంటూ జీవో 75 విడుదల చేశామని పేర్కొంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది కొన్ని హిందూ సంఘాలు ఏమనుకుంటున్నాయంటే శాంతం వక్ఫ్ బోర్డుని బీజేపీ కూడా ఎన్డీఏలో ఉండేటప్పుడు రద్దు చేశారనుకుంటుంది. అదే అబద్ధం అన్నది నేను ఆల్రెడీ ప్రస్తావించాను. పొద్దున ఒక వీడియో కూడా చేశాను.